సమాజంలో ఒక మంచి ఒక చెడు జరిగిందంటే దానికి సమాజం కూడా బాధ్యత వహించాలి, తల్లిదండ్రులు బాధ్యత వహించాలి, ఉపాధ్యాయులు బాధ్యత వహించాలి. ఎందుకంటే తల్లిదండ్రులుగా బాధ్యత ఉంటుంది మనకు తెలుసు, కానీ పాఠశాలల్లో కావచ్చు, కళాశాలల్లో కావచ్చు, అక్కడ కూడా పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చదివేది అక్కడే. కాబట్టి విద్యా బోధన నేర్పిస్తున్నప్పుడే పిల్లలకి మంచేదో చెడేదో చెప్పాలి. అవసరమైతే అనుభవపూర్వకంగా అంటే ప్రాక్టికల్గా కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీచర్స్ పైన ఉంటుంది. ఇక సమాజంలో కూడా చాలామంది పెద్దలుగా వ్యవహరించే వాళ్ళు కావచ్చు, బాధ్యతాయుతంగా ఉండవలసిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఎవరి బాధ్యతని వారు నెరవేరిస్తే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. కానీ దురదృష్టం సాత్తు మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు అది లేదు. ఈ దౌర్భాగ్యంతో ఈరోజు పిల్లలు బయటికి వెళ్తే ప్రతి తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వస్తుంది. అంటే ఆడపిల్లలు బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులుగా మనం భయపడాల్సి వస్తుంది. ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. ఆడపిల్ల బయటికి వెళ్తే పదే పదే జాగ్రత్త చెప్పే ఇదే తల్లిదండ్రులు మగపిల్లడు బయటికి వెళ్తే జాగ్రత్త చెప్పట్లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏ మగపిల్లాడైనా సరే నా కొడుకు అలాంటోడు కాదు అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఏ మగపిల్లవాడైనా సరే వాడిలో కొన్ని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వాడు ఒక్కొక్కసారి దాన్ని కంట్రోల్ తప్పొచ్చు. నువ్వు జాగ్రత్త చెప్పాల్సింది కొడుకుకి, కూతురికి కాదు. ఎందుకంటే నీ కూతురు ఇంకొక కొడుకు దగ్గర, ఇంకొకరి కొడుకు దగ్గరే మోసపోద్ది. ఇంకొక కొడుకే నీ కూతురిని అన్యాయం చేస్తాడు. ఇంకొకరు కొడుకే నీ కూతురికి అత్యాచారం చేయొచ్చు, లేదా నీ కొడుకే ఇంకొకరు కూతుర్ని తప్పుగా చూడొచ్చు. ఎందుకంటే ఆడపిల్లలు అన్యాయం అయిపోయేది మగవాళ్ళ దగ్గరే కదా. ఈరోజు బయటికి వెళ్తే భయపడేది ఎక్కడ? మానవ మృగాలు ఉన్నాయని. ఆ మృగాలు కూడా ఒక తల్లే కంటుంది. ప్రతి తల్లి కూడా పిల్లలకి బాధ్యత చెప్పకపోతే, భయం చెప్పకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఈరోజు జరుగుతున్నటువంటి మలికిపురంలో జరిగినటువంటి ఒక సంఘటన ఎలాంటిదంటే, రోజు జరుగుతున్నాయి, అనేక సంఘటనలు జరుగుతున్నాయి. వాటన్నింటికీ కారణం ఏంటి? మన ఇంట్లో కూడా కొంత బాధ్యతాయుతం లేకపోవడం. చిన్నపిల్లల నుంచి ఫోన్లు ఇచ్చేసి మనం వాళ్ళని ఒక తప్పుడు మార్గంలో పయనించేలా చేస్తున్నాం. ఈరోజు మకిలీపురంలో ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఒక అమ్మాయితో మాట్లాడాడు. ఆ అమ్మాయి ఇంకొకటి లవర్ అంట. నా లవర్తో ఎందుకు మాట్లాడావు అని వాడు కోపానికి గురై 3 రోజుల తర్వాత తన 3 స్నేహితులతో కలిసి ఆ అబ్బాయిని, ఆ ఇంటర్ చదువుతున్న అబ్బాయిని ఒక సినిమా థియేటర్ వెనకకి తీసుకెళ్ళి కొట్టి జుట్టు పీకేసి తన్ని, చివరికి ఆ అబ్బాయి షర్ట్ విప్పేసి ఆ అబ్బాయి షర్ట్తోనే ఉరి అంటే ఇలా పీక మెడకి బిగించేశారు. చివరికి ఆ కొడుకు ఇక చనిపోయే పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో వాడు ఎంత వేడుకున్నా సరే అబ్బాయి పాపం వీళ్ళు విడిచిపెట్టలేదు. చివరికి కొన ఊపిరితో విడిచిపెడితే తండ్రి తన కొడుకును చూసి చలించిపోయి పోలీస్ కేసు పెడితే అసలు విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. సమాజంలో తప్పు ఎక్కడ జరుగుతుంది? ఈరోజు ఈ ముగ్గురిని మనం ఏం చేయాలి? అంటే వీళ్ళు మాత్రమే తప్పు చేశారా? తల్లిదండ్రులే తప్పు చేయలేదా? ఇందులో తల్లిదండ్రులు తప్పు లేదా? సమాజం తప్పు లేదా? మనదెవరిది తప్పు లేదా? సమస్య ఎక్కడుందో పరిష్కరించగలగాలి. ఈరోజు ఇంటర్ చదువుతున్న వాళ్ళు కాదు, 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా మద్యం తాగి స్కూళ్ళకి వస్తున్నారు. ఒక్కొక్కటి బ్యాగ్లో ఏముందో తెలియదు. మొన్న ఒక హెడ్ మాస్టర్ ఇదే విషయం అడిగితే మద్యం తాగి ఎందుకు వస్తున్నారా అని అడిగినందుకు ఆ హెడ్ మాస్టర్ని తర్వాత స్కూల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక నిర్మానుష్య ప్రదేశంలో కత్తులు పట్టుకొని బెదిరించారు. ఏ మాస్టర్, ఇంకొకసారి నువ్వు గనక మా పైన కంప్లైంట్లు ఇచ్చినా లేకపోతే మాకు క్లాసులు పీకినా మీ పేక కోసేస్తామని భయపెట్టారు. ఆ తర్వాత ఆ హెడ్ మాస్టర్ ఎప్పుడో తర్వాత చెప్పాడు, కనీసం కేసు కూడా పెట్టలేదు భయానికి. ఇది మన సమాజంలో జరుగుతోంది. ఈరోజు ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా డ్రగ్స్ ఉంది. చాలా ప్రైవేట్ స్కూల్లో డ్రగ్స్ వచ్చాయి. ఒక మనిషి సిగరెట్ తాగి ఆనందం పొందుతాడు, దానికి మించి మద్యం తాగుతాడు, దానికి మించి సెక్స్ చేస్తాడు. ఈ సెక్స్ విషయంలోనే అనేక మంది వాడికి కావలసిన అమ్మాయిలు దొరకనప్పుడు, లేకపోతే వాడికి కావలసిన సమయంలో సెక్స్ లేనప్పుడు
కొంతమంది మాస్టర్బేటింగ్ ఉపయోగిస్తారు, హస్తప్రయోగం. దానికి మించి ఇంకా కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు విచ్చలవిడితనంతో డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు. ఇంకా 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 కావాలనే విషయంలో ఆ డ్రగ్స్కి అలవాటు అయినప్పుడు కొన్ని నరాలు దెబ్బతింటాయి, అవి కంట్రోల్ తప్పుతాయి, ఆ మనిషి జీవితం నాశనం అయిపోద్ది. ఆ మనిషి ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తాడో తెలియదు. ఈరోజు డ్రగ్స్ మన ఇండియాకి ఎలాగొస్తుందంటే ఒక బియ్యం పిండి మాదిరి వచ్చేస్తుంది. ఆఫ్రికా దేశాల నుండి ఇక్కడ నుంచి బియ్యం మనం అక్కడికి పంపించి అక్కడ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారు. వాళ్ళకి బియ్యం కావాలి, ఇక్కడ మన యువతకి డ్రగ్స్ అలవాటు చేశారు. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. తల్లిదండ్రులే ముఖ్యంగా ఆలోచించాలి. ఏ తల్లిదండ్రులు అయితే ఈ విషయాలు ఆలోచిస్తారో, ఏ సమాజం అయితే ఈ విషయాల గురించి ఆలోచిస్తుందో, ఏ ఉపాధ్యాయులు అయితే ఈ పిల్లలందరూ నా పిల్లలతో సమానమని భావిస్తాడో, ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ ఊరు బాగుపడతాయి. ఎవడెలా పోతే నాకేంటి, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోతానని టీచర్ అనుకున్నా, సమాజంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదు, కేవలం ఫోన్ ఉంటే ఫోటోలు తీసుకొని పోస్టులు పెట్టుకొని మేము బ్రతికేస్తామని సమాజంలో ప్రజలు అనుకున్నా, మేము డబ్బు సంపాదిస్తే చాలు మా పిల్లల భవిష్యత్తుకి సరిపోతుంది, సైట్లు భూములు కొనుక్కొని వాళ్ళకి ఇస్తే సరిపోతుంది, వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారని పట్టించుకోకుండా తల్లిదండ్రులు ఆలోచించిన ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు బయటికి వెళ్తే భయపడాల్సిందే. మీ పిల్లలు బయటికి వెళ్తే భయపడాల్సిందే. ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరి ముందు చెప్పలేం. ఈరోజు ఒకప్పుడు యాక్సిడెంట్ జరిగితేనే మన దేశంలో ఒక గొప్పగా వింతగా చెప్పుకునే రోజులు. పలానా దగ్గర యాక్సిడెంట్ జరిగిందట, చనిపోయేవాళ్ళు. కానీ ఈరోజు యాక్సిడెంట్ల కంటే ఎక్కువగా మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. స్వయంగా ఒక పార్టీ నాయకులే 1-2 రేపులు జరిగినంత మాత్రాన ఈ దేశంకి ఏమైపోయింది అన్నారు మొన్న ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాలు. ఇది మన దౌర్భాగ్యం. అంటే 1-2కి 1-2 హత్యలకి, 1-2 మానభంగాలకి, 1-2 చిన్న చిన్న తప్పులకి ఏం కాదు అని అర్థం. ఇంటి నుంచి కూడా ఇది మొదలవుతుంది. మన పిల్లడు ఏదో చిన్న తప్పు చేస్తే, చిన్న తప్పే ఏంటి, చిన్న తప్పే కదా చేశాడు మా బాబు. ఈరోజు స్కూల్లో టీచర్స్ కొడితే, తిడితే తల్లిదండ్రులు పోలీస్ కేసు మరీ పెడుతున్నారు. మా బాబు చేసిన తప్పేంటి, ఒప్పేంటి, వాడు ఎందుకు కొట్టారని అడిగి ఆ తప్పు వాడితో చేయకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. చిన్నప్పుడు మాకు కొడితే, మా టీచర్ కొట్టారని నేను మా నాన్నకి చెప్తే, మా నాన్న కింద అంటే వెళ్ళి టీచర్ని అడుగుతాడేమనుకున్నా. ఆయన అడగకపోగా నన్ను తీసుకెళ్ళి స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి టీచర్ ముందు నిల్చోబెట్టి ఒక్కటిచ్చాడు దవడ మీద. అప్పుడు విషయం అడిగాడు, ఎందుకు మా అబ్బాయిని కొట్టారు అని. మీ అబ్బాయి ఈ తప్పు చేశాడు, పలానా టేబుల్ చెప్పలేకపోయాడు, ఎన్నిసార్లు చెప్పినా ఆ టేబుల్ చెప్పలేకపోయాడని నన్ను మా టీచర్ కంప్లైంట్ చేస్తే మరొకటి ఇచ్చాడు మా నాన్న. అంటే అందరి ముందు ఎందుకు కొట్టాడు అంటే పిల్లలందరికి కూడా అర్థం అవ్వాలి, తప్పు మన వైపు ఉంది, మనం అమ్మ నాన్నలకు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా సరే తల్లిదండ్రులు నిజంగా ఉపాధ్యాయుడి తప్పు ఉందా లేదా తెలుసుకోవాలి. ఈరోజు ఒక పిల్లోడికి కంప్లైంట్ ఇస్తే తన తల్లిదండ్రులకి ఒక టీచర్ కొట్టాడని వెంటనే తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టడం. పోలీస్ కేసు పెడితే అప్పటి నుంచి కూడా ఆ టీచర్ అతన్ని ఏమనలేదు అబ్బాయిని. వాడు విచ్చలవిడిగా తయారయ్యి చివరికి అనేక తప్పులు చేస్తూ ఉరికంబం వరకు ఎక్కాడు. అనేక మంది అమ్మాయిల్ని బాణభంగం చేస్తూ డ్రగ్స్కి అలవాటు అయిపోయి. అప్పుడు తల్లిదండ్రులు వచ్చి చెప్పారంట, నాన్న నిన్ను రక్షించుకోలేకపోతున్నాము, లాయర్స్ వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి నీకు అన్యాయం చేశారు అని. కాదు, అన్యాయం చేసింది వాళ్ళు కాదు, మీరు అన్యాయం చేశారు. ఆ రోజు నేను టీచర్స్ దగ్గర తప్పు చేసినప్పుడు మీరు టీచర్ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా నాకు 2 తగిలించి మంచేదో చెడేదో చెప్తే ఈరోజు నేను ఉరికంబం ఎక్కేవాడిని కాదు, కేవలం నేను మీ వల్ల ఈరోజు ఉరికంబం ఎక్కానని చెప్పాడంట. ఇది మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఏ తప్పుకి కూడా మనకి ఏది కనిపిస్తుందో అది కాదు మూలం, దాని మూలం వేరే ఉంటుంది. ఆ మూలాన్ని మనం పట్టుకోవాలి, దాన్ని మనం పట్టుకొని మాట్లాడగలగాలి. ఆ మూలాన్ని అంటే సమస్య యొక్క మూలాన్ని పట్టుకొని నిర్మూలించకపోతే ఈ దేశం పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి.